భోజనం పెట్టడానికి ఏమంటున్నాడంటే ఇక్కడ ఎంతగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు భక్తుల ద్వారా ఏం మాట్లాడుతున్నారు. భోజనం పెట్టాలంటే చేతులుంటే సరిపోదా? అందరికీ అన్నం వడ్డించాలంటే చేతులుంటే సరిపోదా చెప్పండి? కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకోబడి మంచి పేరు పొందిన వారిని మీరు ఏర్పరచుకొనుడి, వాళ్ళకి ఈ భోజనం వడ్డించే పనిని మేము నియమిస్తాము అని ఒక మాట మాట్లాడుతున్నాడంటే, ఆహారం పంచిపెట్టే విషయంలోనే దేవుడు ఎలా ఉండాలంటున్నాడు? మంచి పేరు పొంది ఉండాలి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకోవాలి అని మాట్లాడుతున్నప్పుడు దేవుడి వాక్యాన్ని చెబుతున్న మన గురించి దేవుడు ఎన్ని ఉండాలనుకుంటున్నాడో ఆలోచించండి ఒకసారి. పరిచారం చేస్తున్న మన గురించి మనలో ఎన్ని లక్షణాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో, ఆరాటపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుడి కార్యక్రమాల్లో ఉంటున్న మనలో ఎన్ని ఉండాలని దేవుడు కలలు కంటున్నాడో చూడండి.